మోడీకి మించిన మన్మోహన్ లాంటి వాళ్ళు పాలిస్తున్నారు. కానీ మోడీనే ఎందుకు నిలబడుతున్నారంటే ప్రజాబలం. రేపు పవన్ కళ్యాణ్ కూడా అంతే. మరి రాబోయే రోజుల్లో మరి వీళ్ళు మంచి చేస్తారని నమ్మకం ఉందా? నాకైతే మోడీ ఉన్నంత వరకు మంచి జరుగుతుందండి. మోడీ పక్కకు పోతే ఇక్కడ కుప్పగోలిపోవటమే గవర్నమెంట్. సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిదంటారా, లేదంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. ఎందుకు ఆయన పేరు ఎత్తగానే అంత కళ మొహంలో నవ్వొస్తుంది? మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని కడుతున్నారని మేమెంతో ఆశపడ్డాము. దానికి మేము ఎలక్షన్లో కూడా ఎంతో తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని అడిగాం అందరినీ. అన్ని వీధులు తిరిగాం. ఎందుకు అంత ఆయన కోసం ఎందుకు అంత తిరిగి మీరు ఈ వయసులో? ఆయన రావాలి, మాకు గెలవాలి. మా ఆంధ్రప్రదేశ్కి మాకు ఏమీ లేదు, ఏ పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. దాని గురించి గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మరి? ఏ పథకాలని ఇవన్నీ ఇచ్చాడు కానీ అసలు అయిందే రాజధానే లేకోకుండా చేశాడు మాకు. పెద్దమ్మ, మీరు పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిదంటావా, అభివృద్ధి చేయడం మంచిది? అభివృద్ధి చేయటం మంచిది. పథకాలు ఇచ్చాడు, మా దగ్గర ఏమైనా ఉన్నాయా? దానికని దీనికని అయ్యిపోయినాయి ఉండయా? అదే అభివృద్ధి చేశాడు అనుకో, జీవితాంతరం పనికొచ్చే పని చేశాడు అనుకో, మా పిల్లల తరానికి పనికొచ్చిద్ది. ఉద్యోగాలని హైదరాబాద్ వెళ్ళి, ఇప్పుడు మా మనవరాళ్ళు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అంత చదివి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు మరి మమ్మల్ని వదిలేసి. ఇప్పుడు మీరు అన్నారు కదా పెద్దమ్మ, అలా బయటికి ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే మరి ఎవరికైనా బాధే కదా. మరి ఇప్పుడు ఈయన లోకేష్ గారు ఉన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు విదేశాలు తిరుగుతున్నారు, ఐటీ కంపెనీస్ తేవాలి, మన ఏపీకి కూడా మంచి మంచి పరిశ్రమలు తేవాలి అని అంటున్నారు కదా. రాబోయే రోజుల్లో మరి నిజంగా తీసుకొస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఉద్యోగ అవకాశాలు మనకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా? పెరుగుతాయి. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు, మరి ఆ నిరుద్యోగ సమస్య అనేది అంతా కాకపోయినా ఎంతో కొంత ఈయన ద్వారా తీరుద్దంటారా? తీరుద్ది. ఏం చెప్తారు మరి ఆయన గురించి? అంతకు ముందు ఆయన పరిపాలన చూసాం, 2 సార్లు కూడా గెలిచారు కదా, చాలా వరకు అభివృద్ధి చేశారు. పరిపాలన బాగానే ఉంది, అనుకోకుండా వచ్చింది. మునుపు కూడా మేమైతే ఇలా ఓట్లు గెలిచాడు కానీ ఉన్న విషయం చెప్తున్నాం మేము. అది మీకైతే ఎవరుంటే బాగుండిద్ది అని ఒపీనియన్? చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటది. మరి అమరావతి, పోలవరం డెవలప్ చేస్తారని చేస్తున్నారుగా, చూస్తున్నాం టీవీల్లో. అమరావతి డెవలప్ అవడం వల్ల ఉద్యోగాలు వస్తాయి, చేతి పనులు చేసుకునే వాళ్ళకి చేతి పనులు ఉంటాయి. ఏం చెప్తారు మరి? ఏం చెప్తాం మరి, దాని గురించే కదా మరి పొలాలు ఇచ్చి మరి రైతులు ఎంత ఆశపడి మరి మన దేశం కోసమే కదా అంత పొలాలు ఇచ్చి వాళ్ళు సంవత్సరం పైనే పోరాడారు, బంధులు చేసి అవి చేసి ఇది చేసి మేము అన్ని చూసాం టీవీలో. ఎంత పోరాడారు రైతులు, నిద్రాహారాలు మానేసి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఆడవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు అని అంటారు. ఆలోచిస్తారు. మరి ఇప్పుడు ఇదివరకు చాలా మంది అమ్మాయిలు చంపేయడం ఇవన్నీ జరుగుతూ ఉండే కదా, ఇప్పుడైనా మరి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంది అంటారా? లా అండ్ ఆర్డర్ అంటే ఎవరినైనా కూడా ఆయన ఒక సక్రమంగా పెట్టి ఆడవాళ్ళకంటూ ఒక రక్షణ కల్పిస్తారంటారా? కల్పిస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? మాకు ఆయన ఉంటేనే, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాజధాని అయ్యింది అనుకోండి, పిల్లలకి అనేది భవిష్యత్తు అనేది నిలబడద్ది. మేము మా పిల్లలు, మా మనవరాళ్ళు ఇంకొక ఊరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకుండా ఇక్కడే స్థిరపడతారని. పెద్దమ్మ, ఇప్పుడు ఆయన సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, అందులో ఉచిత గ్యాస్ సిలిండర్, తర్వాత పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, దాని తర్వాత 5 రూపాయల అన్నా క్యాంటీన్, ఇప్పుడు ఇవన్నీ ఉచిత బస్సులు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే పథకాలే పెట్టారంటారా, లేదంటే ఇవి కూడా సోమరపోతులు చేస్తాయి అంటారా? లేదులే, కానీ చాలా మంది భోజనం లేనోళ్ళు, పెద్దోళ్ళు, ఇంటికాడ కుదరనోళ్ళు 5 రూపాయల భోజనం చాలా మంది తింటున్నారు. మేము కూడా అటు వెళ్ళినప్పుడు మేము కూడా తిన్నాం 5 రూపాయల భోజనం కూడా. ఇక్కడ బయటకు వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చేసరికి వండుకోలేక చాలా సార్లు తిని వచ్చాం. ఎలా ఉంది? మంచి క్వాలిటీ? బాగానే ఉంది.